వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడో లేదో సూపర్ ఛాన్స్ ను కొట్టేశాడు. విధ్వంసకర ఆటగాడికి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. మేజర్ లీగ్ క్రికెట్ లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్ ను నికోలస్ పూరన్ నడిపించబోతున్నాడు. పొలార్డ్ స్థానంలో పూరన్ ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం నియమించింది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్ ను పొలార్డే నడిపించాడు. ఈసారి నుంచి జట్టు బాధ్యతలు నికోలస్ చూసుకోబోతున్నాడు. జూన్ 12 నుంచి జూలై 30 వరకు మేజర్ క్రికెట్ లీగ్ జరగబోతోంది. ఈ లీగ్ అమెరికాలో జరుగుతుంది. లీగ్ లో 6 జట్లు పాల్గొంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ కు కొరియా అండర్సన్, సియాటిల్ వర్కాస్ జట్ కు హెన్రిచ్ క్లాసెన్ కెప్టెన్లుగా ఉన్నారు. టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్ ను డూప్లెసిస్, వాషింగ్టన్ ఫ్రీడమ్ ను మ్యాక్స్వెల్ నడిపిస్తున్నారు. లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ జట్ కు సునీల్ నరైన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ కెప్టెన్ గా నికోలస్ పూరన్ అడ్వాంటేజ్ అవుతాడని చర్చ జరుగుతోంది. నిజానికి ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నికోలస్ పూరన్ ఆడుతున్నాడు. 2025 ఐపీఎల్ కు ముందు జరిగిన వేలంలో పూరన్ ను 21 కోట్లకు ఎల్ఎస్జీ జట్టు రిటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్ ను వదిలేసింది. దీంతో భారీ మొత్తానికి నికోలస్ ను రిటైన్ చేసుకోవడంతో కెప్టెన్సీ ఈ డేంజర్ ప్లేయర్ కి అని అభిమానులు అనుకున్నారు. కానీ వీళ్లలో రిషబ్ పంత్ ను భారీ మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఏకంగా 27 కోట్ల రికార్డు ధరకు తీసుకుంది. కెప్టెన్సీని కూడా పంత్ కే అప్పగించింది. ఐపీఎల్ 18వ సీజన్ లో అంచనాలకు తగినట్టే నికోలస్ పూరన్ అద్భుతంగా రాణించాడు. పంత్ తో పోలిస్తే బ్యాటింగ్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్ల్లో 524 పరుగులు సాధించాడు. 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 196.25 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. సీజన్ లో 6ల మోత మోగించాడు. 40 సిక్స్లు బాదాడు. 18వ సీజన్ లో అత్యధికంగా సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనూ నికోలస్ పూరన్ తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్ గా, ఆటగాడిగా విండీస్ కు కీలకంగా నిలిచాడు. 61 వన్డేలు, 106 టీ20ల్లో బరిలోకి దిగాడు. వన్డేల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20లో 13 హాఫ్ సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు. కానీ 29 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అభిమానులను డిసప్పాయింట్ చేశాడు. అయితే లీగుల్లో మాత్రం కొనసాగబోతున్నాడు. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ తరఫున చెలరేగిన నికోలస్ పూరన్ మేజర్ లీగ్ క్రికెట్ లో ఎలా ఆడతాడో అనేది ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ను ఎలా నడిపిస్తాడో అన్నది కూడా అభిమానుల్లో టాకింగ్ పాయింట్ అవుతోంది.